వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యార్థుల కోరిక మేరకు కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్ చాప్టర్ని ఇంకొక 3 వీడియోలు చేయమని అడిగారు. సో 3 మోడల్స్ ఉన్నాయి మనకి. ఈ 3 మోడల్స్ మీద 3 వీడియోలు చేస్తాను. సో మీకు ఎక్కువగా ఈ ప్రశ్నలను అడగడం జరుగుతుంది. సో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కాక టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో కాబట్టి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం వీటిని. సో విద్యార్థులందరూ ఎక్కువ మంది అడగటం వల్ల కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్ ప్రాబ్లంలో ఈ మోడల్ ఏంటంటే చూడండి, హుచ్ ఫిట్స్ ఎగ్జాక్ట్లీ ఇంటూ ఫిగర్ ఎక్స్ అనమాట. ఇట్లా ఎక్స్ ఇస్తాడు టు ఫ్రమ్ ఏ కంప్లీట్ స్క్వేర్. ఇట్లా ఇచ్చిన తర్వాత దీన్ని మనం కంప్లీట్ ఫిగర్గా చేయాలంటే దీంట్లో మనం ఎలాంటి ఫిగర్ని తెచ్చి ఫిక్స్ చేయాలి, అది ఏనా బీనా సీనా డీనా అని అడుగుతాడు. ఓకేనా, ఈ మోడల్ కొంచెం ఈజీ. కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్లో ఈ మోడల్ ఈజీ కాబట్టి ఈజీ నుంచి హార్డ్కి వెళ్దాం. సో ఈ మోడల్ ఎలా ఉందంటే, ఈ ఇచ్చిన ఎక్స్ ఫిగర్ని మీరు కంప్లీట్ చేస్తే కంప్లీట్ స్క్వేర్ అవ్వాలి. ఆ స్క్వేర్ అవ్వడానికి ఏ అవసరమా, బీనా సీనా డీనా, ఈ 4ట్లో ఏది అవసరం అని అడుగుతాడు. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇదిగోండి ఇది కొంచెం ఎక్కువగా ఉంది. స్క్వేర్ అంటే ఏంటి, అన్ని వైపులా సమానంగా ఉండాలి. నేను కంప్లీట్ చేస్తాను చూడండి. సో మనకి కంప్లీట్ స్క్వేర్ రావాలి చూడండి ఇది. సో మనకి కంప్లీట్ స్క్వేర్ రావాలంటే ఇప్పుడు మనకు కనబడుతున్నట్టు నేను గీశాను. సో ఆ పిక్చర్ మనకి ఏబిసిడిలో ఉండాలి. చూడండి, నేను మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఉపయోగపడిద్దని నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ రెడ్ మార్క్తో గీసేస్తాను మొత్తం. ఎందుకంటే మళ్ళీ బ్లూ ఉంటే మనకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఆ బ్లూ ఈ బ్లూ కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకు కావలసిన ఫిగర్ ఏంటంటే ఈ రెడ్ మార్క్లో ఉన్నది. సో అలాంటి పిక్చర్ని తెచ్చి అక్కడ ఫిక్స్ చేయాలి. అలా ఫిక్స్ చేస్తే అప్పుడు మనకి కంప్లీట్ స్క్వేర్ ఏర్పడుతుంది. చూడండి, నేను దాన్ని మీకు అర్థం కావాలని, ఇంకా అర్థం కావాలని అన్నిటి కూడా షేడ్ చేస్తాను. షేడ్ చేస్తే ఆ పిక్చర్ మీకు అర్థమవుతుంది. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్లో వాడు ఏమడిగాడంటే మనకి ఒక చిన్న ఎక్స్ అనే పిక్చర్ ఇచ్చి దాన్ని నేను కంప్లీట్ చేస్తే నాకు కంప్లీట్ స్క్వేర్ రావాలి అని అడుగుతాడు. నేను కంప్లీట్గా స్క్వేర్ గీసేస్తే నాకు ఇలాంటి పిక్చర్ని ఇక్కడ మనం ఫిక్స్ చేయాలి. అలాంటి పిక్చర్ని అక్కడ మనం ఫిక్స్ చేయాలంటే ఏనా బీనా సీనా డీనా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమైంది, ఏ తీసుకుంటే ఏమైంది చూడండి, ఇగోండి ఇక్కడ మనకి ఇట క్రాస్గా స్ట్రైట్ క్రాస్గా ఇలాంటి పిక్చర్ కొంచెం ఎక్కువగా ఉండాలి. సో ఇక్కడ ఏలో లేదు అది, కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకు కాదు, ఇక్కడ ఉన్నటువంటి క్రాస్ పిక్చర్ ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నది. సో కాబట్టి అది కాదు. ఓకేనా, అది తీసేయండి. నెక్స్ట్ చూడండి, బీలో కూడా అంతే, కొంచెమే ఉంది, ఇక్కడ చిన్నగానే ఉంది. సో ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ అవ్వాలి. ఎందుకని ఎక్కువగా ఉంది ఇది ఈ క్రాస్. అంటే ఈ పిక్చర్ ఎలా అయినా తిప్పుండొచ్చు, అటు తిప్పుండొచ్చు, ఇటు తిప్పుండొచ్చు, ఎట్టయినా ఉండొచ్చు. ఓకేనా, సో మనకి కావాలంటే ఈ పిక్చర్ని ఇలా తిప్పాడు ఇదిగోండి. అయితే సి ఎందుకు కాదు, డి ఎందుకు కాదో, ఏది కాదో చూద్దాం. ఎందుకు కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది క్రాస్గా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఒకటి ఏర్పడాలి. ఇక్కడ మనం అంటే ఎంత రావాలి, ఇక్కడ ఇట్లా ఇక్కడ రావాలి కదా. కాబట్టి ఇది డైరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి వచ్చింది, ఇది ఇక్కడ నుంచి క్రాస్ అయింది. సో అక్కడ నుంచి క్రాస్ అయింది కాబట్టి ఇది ఇక్కడ ఆప్షన్ సి ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకని, ఇదిగోండి ఇలాంటి పిక్చర్ ఒకటి ఇలా ఇట్లా ఏర్పడాలి. ఇదిగోటి చూడండి, ఇదిగోటి ఇదొకటి, ఇలా గ్యాప్ ఒకటి రావాలి. సో కాబట్టి మనకి చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఇదిగో ఇలా ఉందా, దీన్ని మీరు ఇలా తిప్పుకుంటే సేమ్ అలా వస్తుంది చూడండి, డీలాగా. ఒకసారి ఇలాంటి పిక్చర్ని, ఇగో ఈ పిక్చర్ నేను రెడ్ మార్క్ గీసింది, మీరు ఇలా తిప్పండి. ఇలా తిప్పితే ఇది చూడండి, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది. సో ఇక్కడ కోన్ ఏమైందండి, ఇక్కడ సిలో ఏమైందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఇట్లా వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ పెట్టేశాడు. సో కాబట్టి అది కాదు. ఇది సి ఎందుకు కాదు అంటే అక్కడ మనకి క్రాస్ అయినప్పుడు, ఇక్కడ మనకి క్రాస్ అయినప్పుడు ఇక్కడ నుంచి క్రాస్ చేశాడు, ఇక్కడ నుంచి చేశాడు. సో కాబట్టి ఇక్కడ నుంచి చేయాలి. సో కాబట్టి ఆప్షన్ సి కాదు, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఈ ఫిగర్ని మీరు కరెక్ట్గా చూసుకుని ఒకసారి సేమ్ ఫిగర్ అలాగే ఉంది. మీకు కావాలంటే నేను ఏం చేస్తాను, దీనికి షేడ్ చేస్తున్నాను చూడండి, రెడ్ మార్క్స్తో షేడ్ చేస్తున్నాను. ఓకేనా, సో మీకు కావాలంటే దీన్ని
ఇటు తిప్పు ఉంది ఇది. దీన్ని కూడా మీరు ఇలా తిప్పితే చక్కగా కిందకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ పార్ట్ కిందకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ పార్టు, ఇదిగోండి ఈ కోన, ఇక్కడ నుంచి క్రాస్ అయ్యింది. సో కాబట్టి దీనికి ఆప్షన్ ఏమవుద్ది? ఇప్పుడు ఆన్సర్ ఈజ్ డి. అంటే మనం దాంట్లో ఏదైతే ఫిక్స్ చేస్తామో అది సేమ్ ఇలాగే ఉండాలని ఏం లేదు, ఎటో సైడ్ తిప్పి ఉంచుతాడు. సో ఏ ఎందుకు కాదు, బి ఎందుకు కాదు, సి ఎందుకు కాదు కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ చేసేటప్పుడు ఎక్కువ మనం ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. కంపల్సరీగా మీరు గీసుకోవాలి. స్క్వేర్ గీసేటప్పుడు అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం చేతితో గీస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా గీయండి. ఓకేనా? మీకు ఇచ్చినటువంటి పేపర్లో మీరు ఇది గీసేస్తే స్క్వేర్, ఈ మోడల్ ఇస్తే మాత్రం ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లంలో మన దీనికి ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది? ఆప్షన్ డి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇలాంటిదే చేద్దాం. చూడండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో కూడా మనకి కంప్లీట్ స్క్వేర్ ఇట్లా పిక్చర్ ఇస్తాడు మనకి. ఇది ఎక్స్ అనే పిక్చర్ ఇస్తాడు మనకి. ఇక్కడ ఈ ఎక్స్ అనే పిక్చర్ని మనం కంప్లీట్ చేస్తే మనకి కంప్లీట్ స్క్వేర్ రావాలి. సో కంప్లీట్ స్క్వేర్ రావాలి. చూడండి, నేను దీని పిక్చర్ని నేను గీస్తున్నాను చక్కగా. మీరు కూడాను కంప్లీట్ స్క్వేర్ రావాలంటే సో మనకి కంప్లీట్ స్క్వేర్ రావాలంటే ఇప్పుడు స్క్వేర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇలాంటి పిక్చర్ కావాలంటే దీన్ని మొత్తాన్ని రెడ్ చేద్దాం, లేకపోతే మనకు ఆ పార్ట్ అర్థం కాదు అది. సో మనకి ఇలాంటి పార్ట్ని ఇక్కడ మనం ఫిక్స్ చేయాలి. ఓకేనా? మీకు అర్థం కావడం కోసమే నేను ఇక్కడ షేడ్ చేస్తున్నాను. షేడ్ చేసామనుకోండి మనకు మనం అక్కడ ఎలాంటి పిక్చర్ని మనం ఫిక్స్ చేయాలో అర్థమైపోద్ది. ఓకేనా? చూడండి ఇప్పుడు. సో ఇలాంటి పిక్చర్ మనకి ఎక్కడుందో చూసుకొని చేయాలన్నమాట. చూడండి, ఇలాంటి పిక్చర్ మనకు కావాలంటే ఆప్షన్ డి తీసుకుందాం. చూడండి, ఆప్షన్ డిలో ఏమైంది? ఇలాంటి పిక్చర్ రావాలంటే ఇక్కడ మనకి 1 క్రాస్ వచ్చింది. ఇక్కడ ఏమైందంటే 2 క్రాసులు వచ్చింది. 1 2 ఇక్కడ ఒక క్రాస్ వచ్చింది, ఇక్కడ మనకి ఇక్కడ ఒక క్రాస్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ డి ఎట్టి పరిస్థితిలో కాదు. ఓకేనా? సో అసలు ఇలాంటి పిక్చర్ లేదు. అంటే టోపీ లాగా ఉంది కదా, ఇట్లా వచ్చి ఇలా ఈ మోడల్లో ఉంది. కానీ ఇక్కడ ఏమైంది? 2 క్రాసులు వచ్చినాయి కాబట్టి లేదు. సో ఇది కాదు, ఆప్షన్ సి కాదు. సో ఇది కూడా కాదు, ఎందుకని? ఇది ఎల్ షేప్లో ఇలా వచ్చింది. సో ఇది కాదు. ఈ 3 కాదు. ఆప్షన్ ఏ తీసుకోండి. ఆప్షన్ ఏ సేమ్ ఇలా తిప్పండి, చక్కగా సరిపోద్ది మనకి. ఇలా తిప్పామనుకోండి దీనిలా. చూడండి, నేను దీన్ని కూడా షేడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కొంచెం ఓకే. సో మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఏ అనమాట. ఈ పిక్చర్ని మనం ఇలా చేస్తే సేమ్ అలాంటి సేమ్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఫిక్స్ చేస్తే ఏమవుద్ది? కంప్లీట్ స్క్వేర్ ఏర్పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ థర్డ్ పిక్చర్ కూడా మనకి ఏమన్నాడు? కంప్లీట్ స్క్వేర్ చేయాలి. ఎక్స్ని మనం కంప్లీట్ స్క్వేర్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని మనం చక్కగా స్క్వేర్ లాగా మనం కంపల్సరీగా గీసుకోవడమే. ఇంకా అంత మంచి మార్గం ఏం లేదు మనకి. దీంతో చక్కగా గీసేస్తే మనకి ఎలాంటి పిక్చర్ కావాలో ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? దాన్ని మీ అర్థం కావడం కోసం నేను ఇక్కడ మీకు రెడ్ మార్క్తో గీస్తున్నాను. ఓకేనా? ఇది. సో ఇలాంటి పిక్చర్ని తెచ్చి మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో అలాంటి పిక్చర్ ఏమవుతుంది? సేమ్ అలాగే ఇవ్వట్లే వాడు. దాన్ని అటు తిప్పు, ఇటు తిప్పు, రైట్ సైడో, లెఫ్ట్ సైడో, అప్ సైడో, బాటమ్ సైడో ఇస్తున్నాడు. సో మనం దాన్ని గుర్తించాలి. దాన్ని గుర్తించాలంటే ఏం చేయాలి? కంపల్సరీగా ఇలా ఉండాలి. ఈ మోడల్స్లో మనం ఎక్కువ చెబుదామంటేనేమో ఇవన్నీ గీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది బోర్డు మీద. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా గీయాలి. ఏ కొద్దిగా పొరపాటు గీసినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ప్రింటింగ్లో కాబట్టి కరెక్ట్గా వస్తుంది. లేదంటే డిజిటల్ బోర్డు ఉంటే దాన్ని వెంటనే కాపీ చేసి పెట్టుకోవచ్చు. సో మన చేతితో గీయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మోడల్ చేయడానికి మనకి వీలు పట్ల. కారణం ఏంటంటే వేరేదేం కాదు, ఇవి గీయాలంటే ఇబ్బంది. మన బొమ్మలు కరెక్ట్గా వాడు ఎలా పిక్చర్ అయితే ఉందో సేమ్ అలాగే గీయాలి. మనం అన్ని ప్రాబ్లమ్స్ని కూడాను ఆర్ఎస్ అగర్వాల్ నుంచే మనం చెప్పబడుతుంది. ఎందుకని? ఆర్ఎస్ అగర్వాల్ అనేది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. దాంట్లోనే ఢిల్లీ ఓడిది అది పబ్లిష్డ్ కాబట్టి అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రీజనింగ్ అనేది అన్ని మోడల్స్ని కవర్ చేస్తూ ఉన్నటువంటి మెటీరియల్ ఆర్ఎస్ అగర్వాల్. సో దాని నుంచే మనం అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నాన్ వెర్బల్ అయితే మనం సొంతగా చేయడం కొంచెం చాలా కష్టం. కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి పిక్చర్స్ని నేను మీకు అందిస్తున్నాను. అవే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే మోడల్లో మనకి కంపల్సరీగా దిగిపోతున్నాయి. యాజ్ ఇట్ ఈజ్గా మోడల్స్ సేమ్ మోడల్. సో కాబట్టి అలాంటి బుక్లో నుంచి నేను మీకు అందిస్తాను కాబట్టి ఎలాంటి డౌట్స్ మీకు వద్దు.
అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ అగర్వాల్ అనేది నెంబర్ 1 బుక్ ఇది మన ఇండియాలో. సో కాబట్టి మీరు ఇవన్నీ కూడా నేను ఎక్కడి నుంచి మన మెటీరియల్ లేదనుకోవద్దు మీరు. ఇవన్నీ ఏ మెటీరియల్ ఉన్నా కూడా ఆర్ఎస్ అగర్వాల్ అనుబంధంగానే మనం చెప్తున్నాను నేను మీకు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నటువంటి పిక్చరు యాడ్ చేసే పిక్చర్ని కనుక్కోవాలి మనం. యాడ్ చేసే పిక్చర్లో చూడండి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ తీసుకున్నాం అనుకోండి. ఆప్షన్ ఏ తీసుకుంటే ఏమైందంటే ఇలాంటి కోన్ లేదు ఇక్కడ. చూడండి ఇలాంటి కోన్ ఏర్పడాల. సో ఏమైందంటే ఇలా వచ్చిన తర్వాత ఏమైంది ఇక్కడ ఇక్కడ కోన్ ఇట్లా ఏర్పడాలి. సో ఆ కోన్ ఏర్పడలేదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఓకేనా? ఆప్షన్ సి తీసుకోండి. ఆప్షన్ సిలో మనకి ఏమైందంటే ఇక్కడ ఆప్షన్ సిలో ఇక్కడ లోతుగా ఉన్నటువంటి పార్ట్ ఎక్కువగా ఉన్నది. సో కాబట్టి ఆప్షన్ సి లేదు. ఆప్షన్ డి చూడండి అసలు సపరేట్గా ఉంది. సో ఆప్షన్ డి అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆప్షన్ బికి వద్దాం. ఆప్షన్ బిలో చూడండి ఇదిగోండి. ఇదేమైందంటే ఇలా తిప్పుంది. ఇలా ఉంది కదా ఇది. దీని ఏం చేసాడు ఇలా రివర్స్ చేశాడు. సో దీన్ని మనం తీసుకెళ్ళి ఇలా తిప్పితే మనకు అర్థమైపోద్ది. చూడండి నేను ఇక్కడ నేను మీకు షేడ్ చేస్తున్నాను చూడండి ఈ పార్ట్ని. అది సేమో కాదో మనకి షేడ్ చేస్తే మనకి ఏదన్నా కొంచెం సేమ్ అలాంటిది. ఓకేనా? సో చూడండి ఇదో పార్ట్ ఉంది ఇక్కడ. అదిగోండి గీత లైన్ గీత ఇదిగోండి ఇది స్టేట్. ఓకేనా? సో ఈ పార్ట్ మనం ఇక్కడ సెట్ చేస్తే అది కంపల్సరీగా కంప్లీట్ స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ బి అనమాట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో మనం ఇట్లా గీసుకొని ఇక్కడ వచ్చిన దాన్ని మనమే ఇది ఒక మోడల్. ఏ మోడల్ ఇది? ఈజియెస్ట్ మోడల్. దీంట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్లో ఈజీగా ఉండే మోడల్ ఇది. సో మనకి ఇది ఇస్తే అయిపోద్ది. చాలా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనం గీసుకుంటాం 1-2 సార్లు చూసుకుంటాం. ఇది ఎందుకు కాదు అని చూసుకుంటాం. ఏదైతే కరెక్ట్ సెట్ అవుతుందో ఒకవేళ మనకు తెలియకపోతే షేడ్ చేసుకోండి. షేడ్ చేసుకుంటే మనకు పెన్సిల్తో మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఆన్సర్ పెట్టేస్తాం. నెక్స్ట్ మోడల్ ఉంటుంది. 3 మోడల్స్ ఉన్నాయి దీంట్లో. ఈ 3 మోడల్స్ని మనం ప్రిపేర్ అయితే ఎక్కువగా చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మోడల్ నేను మళ్ళీ ఇది 3 ప్రాబ్లమ్స్ చెప్పాను కాబట్టి ఈ మోడల్లో నెక్స్ట్ ఇంకో మోడల్లో ఇంకో 3 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాగా ఇవన్నీ కూడా ఎక్కువ మోడల్స్ మీరు చేయండి. మనకి బోర్డు మీద గీయాలంటే ఎక్కువ మోడల్స్ చెప్పలేరు. మిగతా అనుకోండి 10 చెప్పేసేయచ్చు మనం. మిగతా అయితే 10 ఈజీ చెప్పొచ్చు. 10 చెప్పొచ్చు, 15 చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. ఇవేంటన్నీ గీయాలి కరెక్ట్గా. పొరపాటు మళ్ళీ ఆప్షన్స్ కూడా సరిగ్గా గీయపోయినా మనకి ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేము. సో కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకొని మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే వెనకాల ఉన్నటువంటి ఆన్సర్ను చూసి ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. ఆ ప్రాక్టీస్లో కూడా అర్థం కాకపోతే అవేదో మనకి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ మోడల్ కలుద్దాం. వీటిలో మీ ప్రకాష్ అన్న.